అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటామని రాజనగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పంట నష్టపోయిన రైతులు జనసేన నేత పవన్ పరామర్శించారని, దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలిపారు. ప్రజల పక్షాన్ని నిలబడడం, ప్రజలకు సేవ చేయడమే తమ నైజమంటున్న బత్తుల బలరామకృష్ణతో మా కరెస్పాండెంట్ దుర్గారావు ఫేస్ టు ఫేస్. అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పంట పొలాల్లోకి వెళ్ళి పరిశీలించి రైతాంగ సమస్యలు తెలుసుకున్నారు. ఆ సమస్యలకు పరిష్కారం దిశగా ఈరోజు రైతాంగాన్ని కూడా నేరుగా ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి ఆ రైతులు పడుతున్న కష్టాలపై కూడా, అలాగే ఆర్బీకే సెంటర్ల నుంచి వస్తున్న నష్టాలను గురించి కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం మనతోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే డైనమిక్ లీడర్గా పేరు పొందిన బత్తుల బలరామకృష్ణ గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఏ విధంగా చూస్తారు పవన్ కళ్యాణ్ పర్యటన? ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ బత్తుల బలరామకృష్ణ, రాజనగరం నియోజకవర్గం. ఈ యొక్క అధికార పార్టీ రైతులను అన్ని విధాలుగా నష్టపరిచి, రైతు అనేవాడిని పూర్తిగా విస్మరించి, రైతు అనేవాడికి మనుగడ లేకుండా చేస్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క అకాల వర్షాలు ఒకటి వచ్చి ఇబ్బంది పెట్టినాయి మళ్ళీ రైతుల్ని. మొక్కజొన్న, ధాన్యం అందరూ కూడా ఒక నూర్చుకుని ఇంటికి తెచ్చుకునే టైంలో, అమ్ముకునే టైంలో అకాల వర్షాలు వచ్చినాయి. పంట పొలాల మీద ఉన్నటువంటి పొలాల్లో కూడా ఉన్నటువంటి ధాన్యం, మొక్కజొన్న కూడా ఖచ్చితంగా మాత్రం ఎందుకు పనికి రాకుండా మొక్కలు వచ్చేసి ఈ వర్షం వల్ల అంతా కూడా పాడైపోయినాయి. ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. కనీసం వీళ్ళకి కొనాలి అని చెప్పేసి ఎన్నిసార్లు ఒత్తిడి తీసుకొచ్చినా ప్రభుత్వం మీద గోతాలు లేవు, అవి లేవు, ఈ లేవని ఖచ్చితంగా ప్రజలను అయితే ఇబ్బంది పెట్టారు. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు, చాలా నష్టపోయారు. ఈ తర్వాత అకాల వర్షాల కారణంగా మొత్తం కూడా ఇంకా ఇబ్బంది పడ్డారు. మొలకలు వచ్చేసి పాడైపోయిన పంటలు. అలాంటి పరిస్థితుల్లో కూడా కనీసం బాగున్న ధాన్యం, బాగున్న మొక్కజొన్నలు కొనమని కూడా ఎన్ని రకాలుగా రైతులు కాళ్ళేళ్ళ పడినా సరే అధికారులను ఎవరు పట్టించుకోలేదు. అలాంటి పరిస్థితుల్లో జనసేన నాయకులు, జనసేన యొక్క ప్రెసిడెంట్ గారు, మా యొక్క అధ్యక్షులు వారు వచ్చి ఎప్పుడు వస్తున్నారంటారో రాత్రి కొనుగోలు చేశారు. రైతుల నుంచి రాత్రి కొనుగోలు చేసి దౌర్జన్యంగా పట్టుకెళ్ళిపోయారు. అప్పటి వరకు గోతాలు లేవన్న నాయకులు, అప్పటి వరకు గోతాలు లేవన్న అధికారులు, అదేవిధంగా అధికార పార్టీ నాయకులు అప్పటి వరకు గోతాలు లేవని చెప్పేసి విస్మరించి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసి అర్ధరాత్రి సైతం కూడా అవన్నీ కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు జరగలేదు. మొక్కలు వచ్చేసి రైతులందరూ కూడా నానా కష్టాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆఖరి గింజ వరకు కూడా ఈ యొక్క ప్రభుత్వం కొనే వరకు జనసేన పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీని వదిలే ప్రసక్తి లేదని ఇప్పుడే మా అధ్యక్షులు వారు తెలియజేశారు. అదేవిధంగా కూడా స్థానికంగా కూడా రైతులు అనేవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా, రైతులకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుంది. రాజనగరం నియోజకవర్గంలో ఏ రైతుకి ఎప్పుడు ఎక్కడ ఇబ్బంది వచ్చినా నేను బలరామకృష్ణ అనేవాడిని, నేను ఒక స్థానికంగా కూడా అందుబాటులో ఉంటాము. రైతుకి ఏ కష్టం వచ్చినా ఆఖరి గింజ వరకు కొనే వరకు మాత్రం ప్రభుత్వాన్ని విడిచిపెట్టేది లేదు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా ముందుంటున్నారంట. దీనిపైన మా నైజం ఏంటంటే ప్రజల తరపున పోరాడాలి, ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు ఏ కష్టం వచ్చినా సాయం చేయాలి. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ ప్రజల కోసం కాకుండా నాయకుల కోసం జీవించారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఈ యొక్క గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు కావలసిన విధంగా వాళ్ళు జీవిస్తున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. కష్టాలు చూడలేక మేమనేది రంగంలో దిగి ఇప్పుడు ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో ప్రతి మనిషి కష్టం తెలుసుకునే, కష్టం ఉందని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి కష్టం తీర్చడానికి మా వంతు కృషి చేస్తున్నాము. అదేవిధంగా మేము తీర్చలేని కష్టాలన్నీ కూడా మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారికి ఒక మెమోరాండం ఇచ్చాము. కొన్ని వాటిల్లో కొన్ని విషయాలు ఇంకా ఇస్తున్నాము. ఇక్కడ మేము తీర్చలేని కష్టాలన్నీ కూడా అధినాయకుడు మా యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి రేపు మేనిఫెస్టోలో పెట్టించి ప్రజలకు న్యాయం జరిగేందుకు ప్రయత్నిస్తున్నాము. దానివల్ల ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. మీ నియోజకవర్గంలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఈయన ఎదుర్కోవడానికి రేపొద్దున ఎటువంటి వ్యూహాలు ముందుకు వెళ్తున్నారు? పార్టీ క్యాడర్ని ఏ విధంగా సన్నిహితం చేస్తారు? సార్, జనం నా వెంట ఉన్నని చెప్పి నాకు ఏ విధమైన వ్యూహం అక్కర్లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా వీళ్ళకి ఎంతో కాలం అనుభవం ఉంది, ఎన్నాటుల్లోనూ అనుభవం ఉంది, వీళ్ళు చేసే కుట్రల కుతంత్రాలు నేను పోయినా కానీ జనసేన పార్టీ ఖచ్చితంగా రాజనగరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించి తీరుతామనేది మాకు ప్రజల విశ్వాసం. ప్రజలందరూ కూడా నాతోనే ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆశీస్సులతో ఆయన కానీ నన్ను పోటీ చేయమంటే మా కుటుంబం నుంచి నేను కానీ మా శ్రీమతి కానీ చేస్తే 50,000 మెజారిటీ ఇస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇన్ని రైతుల సమస్యలపై పవన్ కళ్యాణ్ పోరాటం చాలా మంచి పోరాటం అని చెప్తున్నారు. అలాగే రాజానగర్ నుంచి ఈ ప్రజలకు ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ తలుపు తట్టొచ్చని చెప్తున్నారు. అలాగే ఎవరిని కుట్రల కుతంత్రం చేసినా రాజానగరం సీటు జనసేన పార్టీ కైవసం అవుతుందని చెప్తున్నారు. ఇది వరకు ఇప్పటివరకు తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో దుర్గారావు, ప్రైమ్ న్యూస్.